ఎవరితో గత కొద్ది సంవత్సరాలుగా పోరాడుతూ నిలకడగా నిలబడినివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, కంటి నిండా కునుకు లేకుండా, అసలు మానసిక ప్రశాంతత లేకుండా, ఎవరితో తరచు పేచీలు ఏమన్నా అన్నావా? రే నువ్వు మోసగాడివిరా 20 సంవత్సరాలుగా ఇదే నింద, ఇదే మాట నమ్మిస్తున్నారు ప్రజల్ని. నాన్న, ఈ వస్త్రం యోసేపుదా, చూడు, గమనించు. అవునరా, ఈ రంగీల కలర్ డ్రెస్సులు ఉంది యోసేపుకేరా. అయితే యోసేపుని దుష్టమృగం చీల్చేసింది, వాడు చచ్చిపోయాడు. జాన్, 20 సంవత్సరాలుగా తండ్రిని నమ్మించారు వదంతులు చెప్పి. ఇవాళ సమాజం ఎట్లా తయారైందో తెలుసా? ఇవాళ సమాజం, సోషల్ మీడియా, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎట్లా తయారు తెలియదు. దశాబ్దాల పాటు వాడు దుర్మార్గుడు, ఇది పనికి మాలింది, బజార్ది పనికి, ఇదే దశాబ్దాల పాటు ఇదే పాట. 20 సంవత్సరాలుగా ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని చూపెట్టి తండ్రిని నమ్మిస్తానే ఉన్నారు. అట్లాగని యోసేపు చచ్చిపోయాడా? చెప్పండి, యోసేపు చచ్చిపోయాడా? అనేక మంది ప్రజలు ఎదటి వాళ్ళని నాశనం చేయడానికి, ఎదటి వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేయడానికి, ఎదటి వాళ్ళ గౌరవాన్ని కించపరచడానికి అట్లాగే నమ్మించి ఎంతకాలం? 20 సంవత్సరాలు లాబాను బావమరుదులు యాకోబుని, నువ్వు మోసగాడురా, నువ్వు మీ తండ్రిని మోసం చేసావు, మీ అన్నని మోసం చేసావు, వాళ్ళని మోసం చేసావు, నువ్వు మోసగాడురా, నువ్వు. యోసేపు చచ్చిపోయాడు, యోసేపు నీతిమంతుడు, చచ్చిపోయాడు, వాడు మంచోడు కాదు, చెడ్డోడు. అదిగో వాడు విషయం ఎంతకాలం నమ్మిస్తారా? ఎంతకాలం ఈ దుర్వార్తలు, ఎంతకాలం ఈ దుష్ప్రచారం? ప్రతిదానికి ధవళ సింహాసనం ఎదుట నిలవబడి లెక్క అప్పచెప్పాల్సిన రోజు ఒకటి ఉంది, జాగ్రత్త. 20 సంవత్సరాల కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది ఆ ఇంట్లో. ఎట్టకేలకు జేకబ్ దైవ దర్శనాన్ని పొంది బయలుదేరితే శత్రువు ఏమంత జాలి కలిగినోడు కాదు సుమా. శత్రువుకి కరుణా కటాక్షం, కనికరం, వాత్సల్యం అట్లా ఏమి ఉండవు. లాబాను ఇంటి పేరటోళ్ళని, బంధువుల్ని వెంట పెట్టుకొని 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 7 రోజులు. 7 అంటే సంపూర్ణం. అంటే శత్రువు మనల్ని చిక్కించుకోవడానికి వాడికున్న అన్ని సామధాన ఇట్లా దరిద్రాలన్నీ ఎట్టకేలకు యాకోబు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దావీదు అంటారు కదా, నేను నా దేవునికి ఇష్టుడను గనక నా తండ్రి నన్ను తప్పించాడు. నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని దేవుడు యాకోబుని ప్రేమించారు గనక ముందు రోజు రాత్రి లాబానును హెచ్చరించి, యాకోబుతో మాట్లాడేటప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే చీరేస్తా 4 జాగ్రత్త అని హెచ్చరించి పంపించాడు. 20 సంవత్సరాలుగా అసమాధానం, ప్రశాంతత లేక, ఐక్యత లేక, మామ అల్లుల మధ్యలో, బావమర్దుల మధ్యలో, మీ సంగతి చెప్పాలంటే అత్త ఎలా దశాబ్దాల పాటు సమాధానం లేకుండా ఉన్నారా? ప్రార్థన చేయండి, దేవుడు సమాధానపరిచే దేవుడు. సమాధాన పడిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. హాని చేయడానికి నేను నీ వైపు రాను, హాని చేయడానికి నువ్వు నా వైపు, యేసు నామంలో
ఎవరైతే కాలు దువ్వుతూ రెచ్చిపోతూ వచ్చారో వాళ్ళందరినీ దేవుడు ఆపేస్తాడు.